లోకి వస్తే 100 రోజుల్లో ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మేము అరికడతామని చెప్పని మరి వెన్నుపోటు పార్టీ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన సకల శాఖల విధ్వంస శాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు కానీ, ఇప్పుడు ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు కానీ అనేక రకాలుగా వాళ్ళు ఈ ప్రచారంలో ఈ గంజాయి గురించి చాలా మాటలు మాట్లాడారు. మరి వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఏం చేశారనేది మనం వాస్తవాల్లోకి వస్తే, వాళ్ళు మామూలుగానే అధికారంలోకి రాగానే యథావిధిగా ప్రెస్ మీట్లు పెట్టి మేము మొత్తం గంజాయిని పూర్తిగా అరికట్టేశాం, గంజాయి మీద ఉక్కు పాదం మోపాము, ఎక్కడా కూడా డ్రోన్ల సహాయంతో ఎక్కడెక్కడ గంజాయి సాగు జరుగుతుందో అక్కడ అన్నీ కూడా మేము తెలుసుకుని వాటిని పూర్తిగా అరికట్టేశాం, అసలు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయిక కనిపించదని చెప్పని యథావిధిగా వాళ్ళ డబ్బా ప్రెస్ మీట్లలో చెప్పాల్సినటువంటి అబద్ధాలు అలవాటు ప్రకారంగానే చెప్పేయటం జరిగింది. మరి వాస్తవానికి వస్తే అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అంటే, మీకు విచ్చలవిడిగా గంజాయి అనేది ఎక్కడైనా దొరుకుతుంది. ఇక గంజాయి కానీ మద్యం కానీ ఇక అన్నీ ఏదైనా కానీ మత్తు పదార్థాలు విషయంలో ఈ రాష్ట్రంలో దొరకనటువంటి స్థలం లేదు. మీకు అసలు దానికి అడ్డు అదుపు అనేది లేకుండా పోయింది. మరి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక 4 రోజుల క్రితం ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంకోరపాడులో జరిగిన ఒక ముఖ్యమైన ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత అసలు గంజాయి అనేది ఎలా జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పని చాలా స్పష్టంగా మనకు బయటకు వచ్చింది. ఈ వీడియో ఒకసారి మనం చూద్దాం. రమ్మని చెప్పాను. ఈ వీడియో చూశారు కదండి. దీనిలో ఒక ప్రైవేటు వాహనంలో 2 పోలీస్ అఫీషియల్స్ వాళ్ళు గంజాయిని వాళ్ళే మద్యం బాటిల్స్ని తీసుకుని వెళ్తూ ఒక డ్రైవింగ్ చేసేటువంటి ఒక ఆఫీసరే మద్యం మత్తులో ఒక ఆటోని ఢీకొట్టడం జరిగింది. ఢీకొట్టిన తర్వాత అక్కడ స్థానికులు కొంతమంది గబగబా వచ్చి వాళ్ళని రక్షించే దీనిలో చూస్తే ఈ కారులో వెనకాల మద్యం బాటిల్స్, గంజాయి, అలానే ఈ 2 వ్యక్తుల యొక్క పోలీస్ డ్రెస్సు కూడా అక్కడ పడేసి ఉంది ఆ వెనకాల డిక్కీలో. ఒక్కసారిగా అక్కడున్న ప్రజలుగా ఆగ్రహానికి గురై ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ వీడియో తీశారు. తీసి అది జనాల్లోకి వచ్చింది అని అంటే, దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఈ మద్యం కానీ గంజాయి కానీ అరికట్టాల్సినటువంటి పోలీసు వ్యవస్థే వాళ్లే ఈ రవాణా అంతా కూడా చేస్తున్నారని చాలా స్పష్టంగా బయటపడింది. అంటే ఇక్కడ ప్రజలే పోలీసుల్ని పట్టించడం జరిగింది. మరి ఈ విషయాన్ని 24 గంటలు గడిచిన తర్వాత ఎస్పీ గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారంటే, అది మా వాళ్ళు రికవర్ చేశారండి, ఒక చోట రికవర్ చేసి తీసుకొస్తుంటే ఆ యాక్సిడెంట్లో అది చూసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు దాన్ని తప్పుగా అనుకుంటున్నారు, ఏమి మాది ఎటువంటి తప్పు లేదని చెప్పని బుకాయిస్తుంటే, నిజంగా గన మీ అధికారులే గన పట్టుకుని ఉంటే అక్కడ ఉన్నటువంటి
ప్రజలకి మీరు ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు? ప్రజలు మిమ్మల్ని నిలదీసినప్పుడు మీరు ఇదే మాట ఎందుకు చెప్పలేకపోయారు? అసలు పోని మీరు చెప్పినటువంటి ప్రెస్ మీట్లో ఎక్కడి నుంచి రికవర్ చేశారు, ఎంత క్వాంటిటీలో రికవర్ చేశారు, దానికి సివిల్ డ్రెస్లు ఎందుకు రావాల్సి వచ్చింది, మీకు కంప్లైంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ వివరాలు మరి రివీల్ చేయాలి కదండి. మరి అవన్నీ ఏం చెప్పకుండా మీరు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి, మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి 24 గంటల తర్వాత మాట్లాడుతున్నా. మరి ప్రతి దానికి నేను ఒక ఆమెను ఉన్నాను హోంమంత్రిని అని చెప్పని వచ్చేసేటువంటి మరి అనిత గారు ఏమైపోయారు? ఎక్కడున్నారు? అరికట్టేశాం, ఈ రాష్ట్రంలో అసలు ఎక్కడా కూడా మీకు లేదు అని చెప్పినటువంటి ఆవిడ మరి ఈ విషయంలో ఏమని స్పందిస్తారు? ఇంతవరకు ఎందుకు స్పందించటం లేదు అంటే ఈ పోలీసు వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు దేనికి వాడుతున్నారంటే ప్రజల్ని రక్షించాల్సింది పోయి ఇట్లా మద్యం గంజాయిని అక్రమ రవాణాలకి ఈ వ్యవస్థని పూర్తిగా వాడుకోవటం జరుగుతుంది. మరి ఇంకేదేనికి అంటే ఎవరైతే వీళ్ళని ప్రశ్నిస్తున్నారో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కానీ నాయకుల్ని కానీ వాళ్ళ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసుకోవటం విషయంలో ఈ పోలీసు వ్యవస్థని ఉపయోగిస్తున్నారు. మరి వాస్తవాలు ఏం జరుగుతున్నాయి? స్వయంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క నియోజకవర్గంలోనే ఒక మహిళని చెట్టుకు కట్టేసేస్తే దిక్కుముక్కు లేదు. మరి సకల విధ్వంసుల శాఖ అయినటువంటి మంత్రి లోకేష్ గారి నియోజకవర్గంలో మైనర్ బాలికని రేప్ చేస్తే దానికి స్పందన లేదు. ఇక రాష్ట్రంలో అనేక రకాల విధ్వంసాలు కానీ మానభంగాలు కానీ మహిళలను అపహరించడం కానీ ఇక మర్డర్లకైతే ఒక లెక్కే లేకుండా పోయింది. ఇన్ని జరుగుతుంటే ఈ వ్యవస్థ మొత్తం ఏమైంది అంటే ఇగో ఇవాళ బయటపడుతున్నటువంటి ఒక్కొక్క విషయాల్లో చూస్తే ఏదైతే పోలీసు వ్యవస్థని వాళ్ళ యొక్క విధుల్ని నిర్వర్తించకుండా ఇలాంటి అడ్డదారుల్లోకి వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగంలోకి వాడుకునే విధంగా పోలీసు వ్యవస్థని వాడుకుంటుంటే ఇంకా ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడుంటుందండి శాంతి భద్రతలు? రాష్ట్రంలో ఎక్కడ మంచి జరుగుతుందండి? పేరుకేమో గుడ్ గవర్నెన్స్ అని చెప్పిన పబ్లిసిటీ. ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలకైతే ఇంకా అద్దు అదుపు లేదు. 2 ఏళ్లుగా వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలకి ఈ పోలీసు వ్యవస్థని వాడుకున్న విధానానికి అసలు చాలా చాలా పొంతన లేకుండా ఉందన్నమాట. మరి చంద్రబాబు నాయుడు గారు రోజు గంటల కొద్దీ ఏం చెప్తుంటారండి? మేము ఎక్కడా కూడా కక్ష సాధింపు చర్యలు అనేది ఏమీ లేవు, రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం, ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ మాదక ద్రవ్యాలతో కానీ గంజాయితో కానీ పట్టుపడితే అది ఎవరైనా సరే క్షమించం అని చెప్పని చాలా గట్టిగా మాట్లాడుతుంటారు. మరి ఇవాళ దీనికి ఆయన ఏం సమాధానం చెప్తారని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం. ఇంత యథేచ్ఛగా ప్రజలను రక్షించాల్సిన పోలీస్ డిపార్ట్మెంటే, ప్రజలు తప్పు చేస్తే పట్టుకోవాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంటే, వాళ్లే తప్పు పని చేస్తే ఇవాళ ప్రజలే వాళ్ళని పట్టుకుని దోషులుగా మీకు మీడియా ద్వారా తెలియజేస్తే రాష్ట్ర ప్రజల ముందు ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలని చెప్పని మేము అడుగుతున్నాం. దీని నుంచి మేము చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాం, దయుంచి ఇప్పటికైనా వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకోండి. ఆ వీడియో తీసిన వాళ్ళ మీద మీరు కక్ష సాధింపు చర్యలుగా వాళ్ళ మీద కేసులు పెట్టకుండా, ఎలా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీదే మీరు తిరిగి కేసులు పెట్టి, అలానే ఒక 2 మాజీ మంత్రుల ఇంటి మీదకి గంటల కొద్దీ మీ యొక్క నాయకులు కానీ కార్యకర్తలు కానీ వెళ్ళి వాళ్ళ ఇల్లు ధ్వంసం చేసినా, పెట్రోల్ బాంబులు వేసినా కూడా స్పందించినటువంటి పోలీసు వ్యవస్థని ఇప్పటికైనా సక్రమమైన మార్గంలో పెడితే బాగుంటుంది. లేదంటే ఇదే ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పని మేము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. కానీ మరి మీరు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మరి ప్రచారంలో 24 ఎన్నికల ప్రచారంలో
గంజాయి మీద వాళ్ళు ఏమాత్రం నియంత్రణ చేయలేకపోయారని చెప్పని. మరి వాస్తవానికి అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందండి చెప్తాను మీకు. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ అనేటువంటి ఒక వ్యవస్థ, అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక టీంని ఏర్పాటు చేసి గంజాయి ఎక్కడెక్కడైతే సాగు జరుగుతుందో అక్కడంతా కూడా నియంత్రించడం జరిగింది. ఆపరేషన్ పరివర్తన అనే పేరుతో ముఖ్యంగా ఈ గంజాయి సాగు చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మార్చి వేరే పంటలు వేసుకుని వాళ్ళ జీవనోపాధి మార్చుకునే పద్ధతిలో వాళ్ళకి కొన్ని రకాలుగా అవగాహన సదస్సులాగా పెట్టి వాళ్ళు ఈ గంజాయి పద్ధతిని మానేసే విధంగా ఎన్నో రకాలుగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 2021 కల్లా 220 కేసులు, దాదాపు 384 మందిని అరెస్ట్ చేయడం, 18 కిలోల పైన గంజాయిని స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. మరి అది కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో చేసినటువంటి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే 2022 కల్లా 2 కిలోల గంజాయి, పొడి గంజాయిని పట్టుకుని దాన్ని పూర్తిగా ధ్వంసం చేసేయటం జరిగింది. దాని విలువ అక్షరాల 500 కోట్ల రూపాయలు. మరి 9,500 కోట్ల విలువ గల పంటని పోలీసుల దగ్గరుండి ధ్వంసం చేయడం జరిగింది. ఇట్లా ఇన్ని లక్షల విలువ చేసేటువంటి గంజాయిని మేము ఆ రోజు ప్రజల ముందుకు తీసుకొచ్చి ఇదే పోలీస్ వ్యవస్థతో ప్రజల ముందే మార్పు కోసం అని చెప్పని కాల్చేసి ఎన్ని చేసి, తర్వాత ఎవరైనా సరే గంజాయిని కనుక సాగు చేస్తుంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి పెట్టాం, 14500 అని చెప్పని. దానికి కాల్ చేసి మీకు కన్నా ఎవరైనా కానీ గంజాయి సాగు చేస్తున్నా, లేదా గంజాయి వ్యాపారం చేస్తున్నా, గంజాయి అక్రమ రవాణా చేస్తున్నా, ఆ నెంబర్కి కాల్ చేసి చెప్పండి అని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం జరిగింది. ఇన్ని రకాలుగా మేము ఆ రోజు నియంత్రణ చేస్తే మీరు ఇవాళ పోలీసు వ్యవస్థని మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయించుకుంటూ ఇవాళ అడ్డమైన మాదక ద్రవ్యాలకి వాళ్ళని వాడుకోవటం జరుగుతుంది. చాలా సిగ్గుచేటుగా ఉంది. ఇకనైనా సరే నేను పోలీసు వ్యవస్థని తప్పుపట్టట్లేదండి. ఇక్కడ పోలీసు వాళ్ళకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరు రెడ్ బుక్ రాజ్యాంగానికి లోబడిగానా మీరు పనిచేస్తే రానున్న రోజుల్లో మీకు తప్పనిసరిగా మీకు శిక్షలు పడతాయి. ఇప్పటికైనా సరే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారంగా మీ విధుల్ని నిర్వహించండి. లేదంటే రానున్న రోజుల్లో తప్పనిసరిగా ప్రజల ముందు మీరు దోషులుగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ వెన్నుపోటు పార్టీకి కూడా ఒకటే చెప్తున్నాం, రానున్న రోజుల్లో మీరు చేసినటువంటి అడ్డమైన వ్యవహారాలు కానీ, ఈ చేస్తున్నటువంటి మాదక ద్రవ్యాల యొక్క గంజాయి బ్యాచ్ల్ని పోషించేటువంటి విషయాలే కానీ, బెల్ట్ షాపుల్లో మీరు చేస్తున్నటువంటి అక్రమాలే కానీ, ఇవన్నీ కూడా ప్రజలే మీకు రానున్న రోజుల్లో బుద్ధి చెప్తారని చెప్పని నేను స్పష్టంగా తెలియజేసుకుంటున్నాను.